బతకనీరు, అప్పులు ఎక్కువైపోయి ఊరులు పెట్టిపోయారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు అమ్మేసి చేస్తామని చెప్పి అంటారు కొద్దాక అని చెప్పి అనుకుంటే, వాళ్ళు కూడా చెప్పిన సమయానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా, డబ్బులు రాగానే ఇస్తాను, పత్తి రాగానే పత్తిలో మీకు డబ్బులు మొత్తం జమేస్తా, మీరు నన్ను ఇబ్బంది పెడితే మాత్రం మేము చేసేది ఏం లేదు, చనిపోవటమేమ్మా అని చెప్పని ఒకటే మాట చెప్పి, అట్లా వెళ్ళండి అయ్యా, ఇల్లు రూపాయి జాగ్రత్త చేసుకొని రూపాయి కట్టండి అని చెప్పని మమ్మల్ని వెళ్ళనిచ్చారు. ఇవాళ రోజున వరకు ప్రస్తుతానికి మేము 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే దేవుడి చిత్తం. 5 రోజులు 10 రోజులు కూడా పస్తున్నాం. నా కన్న కొడుకు కూడా డబ్బులు సంపాదించుకొని దాచిపెట్టుకున్నాడు. అయ్యా డబ్బులు లేవు, బియ్యం లేవు అంటే నన్ను ఏం చేయమంటారు, నేను బయటకు తినొస్తాను, మీరేం చేసుకుంటారు చేసుకోండి. అలాంటి పొజిషన్లో వాళ్ళ రోజున నా భోజనం మేము తింటున్నాము, శుభ్రంగా ఉంటున్నాము, సమృద్ధిగా నన్ను దేవుడు దీవించి నా కష్టఫలాన్ని నేను తినే భాగ్యాన్ని ఆయన దయచేశాడు. హల్లెలూయా. మా అయ్యగారు అయితే పెద్ద అయ్యగారు నా పరిస్థితి బాగోలా, ఊరందు పెట్టి వెళ్తున్నా, నేను బలారాధనకి ఆయన ఆదివారానికి రాలేను, బలారాధనకి వస్తా అని చెప్పానంటే, మన వారం కూడా వెళ్తే అయ్యా చాలా దూరం నుంచి వస్తున్నారు, మీకు రానుకోను 1000 రూపాయలు ఛార్జీలు అవుతుంది అని చెప్పని ఆయన జోబులను డబ్బులు తీసి ఎంత అని కూడా లెక్క చూడకుండా జోబులు పెట్టి జాగ్రత్తకి వెళ్ళండి, అక్కడ చర్చి ఉందన్నారు, అక్కడ చర్చికి వెళ్ళండి, దేవుడు మీకు చల్లగా చూస్తాడు, తోడుగా ఉంటాడని చెప్పారంటే, నాకు చర్చి ప్రతిరోజు రేపేది కూడా ఈ చర్చి. పొద్దున్నే లేవంగానే వాక్యం పడింది, నాకు వెళ్ళే తండ్రితయ్యా ఆయన చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయని చెప్పాను అనుకున్నాను. అలాగే పడటం కూడా మంచి సంఘంలో వచ్చి నేను ప్రాంతంలో ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన తోడుగా ఉన్నాడని చెప్పని ఖచ్చితంగా నాకు వాళ్ళ రోజును చూపించిన దాని మీద నేను ఇక దేనికి భయపడకూడదు అనుకుంటున్నాను. మా ఆవిడకి అదే చెబుతా, ఏదైనా కష్టం వస్తే దేవుడు ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు, ఏదో ఒక రూపాయన మనకి అవకాశం దొరికింది. నువ్వు టెన్షన్ పడతా, తిండి తినక నువ్వు బాధపడతా, అనారోగ్యం పడితే నీ వల్ల ఏదీ కాదు అని చెప్పి నేను ఆయన మీద భారం వేసుకొని ఖచ్చితంగా నిలబడతాను. అదేవిధంగా ఇవాళ కూడా ఆ ఫీలింగ్ నాకు వచ్చేసరికి ఇంకొక 4 రోజుల్లో నా పుట్టినరోజు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు అంటే ఆ రోజు పాత బట్టలు లేదంటే కనుక